వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. జాఫర్గఢ్ మండల రెవెన్యూ కార్యాలయంలో డబ్బులు వేస్తేనే పనులు జరుగుతున్నాయనే ఆరోపణలకు బలం చేకూర్చే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. సాగరం గ్రామానికి చెందిన రైతు శివరాత్రి సారయ్య తన భూమి పట్టా తన పేరు మీద నమోదు కాకపోవడంతో సంబంధిత పాత రికార్డుల కోసం MRO కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దరఖాస్తు చేసిన అనంతరం రికార్డ్ అసిస్టెంట్ తన వద్ద 1500 రూపాయల నగదు డిమాండ్ చేసినట్లు రైతు ఆరోపించారు. అయితే తన వద్ద అంత మొత్తం లేకపోవడంతో 500 రూపాయలు ఇస్తానని చెప్పిన సంబంధిత ఉద్యోగి అందుకు అంగీకరించకుండా కనీసం 1000 రూపాయలు ఇస్తేనే పత్రాలు అందజేస్తానని చెప్పినట్లు సారయ్య వాపోయారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తనకు అందాల్సిన పత్రాలను నిలిపివేశారని ఆరోపించారు. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వస్తాయని, అలాంటి రైతుల వద్ద అధికారులు డబ్బులు డిమాండ్ చేయడం బాధాకరమని సారయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకోవడం సరికాదన్నారు. రైతులు ప్రజలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన రెవెన్యూ శాఖలో ఇలాంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి ఆరోపణల్లో నిజ నిజాలు తేల్చి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని రైతులు ప్రజలు కోరుతున్నారు. పేపర్లు మాది పట్టా పాసుపుతాలు దిరాస్తులు వేసిన దిరాస్తులు పెడితే పానీలు ఇచ్చిండు. 1500 అయితే 700 ఇచ్చిన మెచ్చలే, 500 ఇచ్చిన మెచ్చలే, 1000 ఇచ్చినాక నిన్న 1500 అడిగితే లేవన్న 1000 తీసుకున్నాడు. ఆయన అడిగితే ఇచ్చినావా లేకపోతే అడిగితేమో డిమాండ్ చేసిండా లేకపోతే ఇయ్యరాని మళ్ళీ పేపర్ తీసుకుంటాడు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.